నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. నియోజకవర్గ కేంద్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షించడానికి మక్తల్ శాసనసభ్యులు గౌరవ పెద్దలు శ్రీహరి గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం. రేపటి పర్యటన గురించి చెప్పండి అన్న. ముందుగా యోయోటి యాజమాన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీ పనితీరు పట్ల నేతి సంతృప్తికరంగా ఉన్నా. రెండవది, రేపు నాన్పేట్ జిల్లా హెడ్ క్వార్టర్కి మన ప్రియత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాబోతూ ఉన్నారు. ఆయన షెడ్యూల్ ప్రకారంగా 11:30 నుంచి 3:30 మధ్యలో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మహిళా పెట్రోల్ బంక్ కానివ్వండి, లేకపోతే ఇంట్రక్షన్ ఆఫ్ మహిళలతో కానివ్వండి, హాస్పిటల్ ఓపెనింగ్ రాబోతూ ఉన్నారు. ఈ ప్రాంత ప్రదాత నేను అనుకుంటున్నా, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టే, మన పాలమూరు ముద్దుబిడ్డ కాబట్టే జియో నెంబర్ 1614 ఇప్పుడు జియోగా అవతరించుకొని 4,500 కోట్లతో ఎవరు ఊహించని విధంగా ఒట్టిగడ్డైనటువంటి ఉట్కూరు మండలం కాంచి పట్టుకొని నాన్పేట జిల్లాలో ఉన్నటువంటి 9 నుంచి 10 మండలాలకు సంబంధించి మా గోప్లాపూర్ కాంచి మక్తల్ బూత్పూర్ కాంచి నీళ్ళు తీసుకొని మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ఎత్తి పోతల పథకానికి రూపాన్నిచ్చి ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేపించి ఈరోజు ఈ ప్రాంతాన్నంతా సస్యశ్యామలం చేసేటువంటి మార్గదర్శకుడు, కలియుగ అపర భగీరథుడు మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు రాబోతూ ఉన్నారు. కాబట్టి నేను ఈ మీడియా ద్వారా ఈ ప్రాంతంలో ఎవరు ఊహించని కూడా ఊహించలే, ఎవరి నుంచి కూడా కాలే, జీవోలకు, పాదయాత్రలకు, ధర్నాలకు, రాష్ట్ర రోగులకు, ప్రెస్ మీట్లకే తప్ప ప్రాక్టికల్గా చేయాలనే ఆలోచన ఎవరికి రాలే. మరి మన భవిష్యత్తుని మార్చబోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రాంతమంతా కూడా బయటికించి వచ్చి లేబర్ పనిచేసే విధంగా ఇంకొక 4-5 ఏళ్లనే సస్యశ్యామలమైనటువంటి పరిస్థితి. మనం అది మక్తల్కించి ఉట్కూరు చెరువు కావచ్చు, ఉట్కూరుకించి జయమ చెరువు కావచ్చు, జయమ చెరువుకించి అప్ టు నీకు వికారాబాద్ వరకు ఈ ప్రాంతాన్నంతా నీళ్లతో సస్యశ్యామలం చేసి ఈ ఒట్టిగడ్డని నీళ్లతో తడుపుతామనేటువంటి, కృష్ణమ్మ జలాలతో తడుపుతామనేటువంటి ఆలోచనతో తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం. 4,500 కోట్లతో ఈ ప్రాజెక్ట్ని తీసుకున్నాడు. కాబట్టి అటువంటి మహాద్భుత కార్యక్రమాన్ని ప్రారంభించారు. వరకు స్టార్ట్ అయింది. ల్యాండ్ ఎక్విజిషన్స్ కోసం సర్వే జరుగుతూ ఉన్నాయి. అందరు రైతులకు కూడా ఆయన హామీ ఇచ్చారు. ఖచ్చితంగా కాంపెన్సేషన్ కూడా ఖచ్చితంగా మంచి కాంపెన్సేషన్ ఇస్తా అని చెప్పేసి, తొందరలోనే ఇప్పిస్తా అని చెప్పి కూడా హామీ ఇచ్చారు. మరి ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి పెద్దలు మనందరి ప్రియతమ నాయకుడు, రైతు బాంధవుడు, ఈ కష్టకాలంలో కూడా ఈ ప్రాంతం, ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులని 22,000 కోట్ల రైతు రుణమాఫీ చేసినటువంటి ఏకైక రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఈ భారతదేశంలో అది తెలంగాణ రాష్ట్రం. మరి ఇంత గర్వంగా చెప్పుకునేటువంటి స్థితిని కల్పించినటువంటి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, ఈ ప్రాంతం ప్రజలు, నాన్పేట్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుందామనేటువంటి కుతూహలతో ఉన్నారు. కాబట్టి ఆయన రాకను స్వాగతిస్తూ ఖచ్చితంగా రేపు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కూడా నేను ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా. ధన్యవాదాలు. ముద్రాజ్ సామాజిక వర్గం నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మీరు. గౌరవ ముఖ్యమంత్రి గారు స్టార్టింగ్లో, అంటే మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీకు మంత్రిగా అవకాశం ఇస్తున్నారని బీసీల్లో పెద్ద సంతోషాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కానీ ఏడాది గడిచింది, ఇప్పటికీ అనేక అవాంతరాలు, అనేక కుట్రలు మీరు ఎదుర్కొంటున్నారు. ఒక బీసీ బిడ్డగా అందరినీ కలుపుకోపోయే మీకు ఇన్ని అవాంతరాలు, ఇన్ని హార్డిల్స్ వస్తున్నాయి. వీటన్నిటిని ఎలా చూస్తారు? ముఖ్యమంత్రి గారిపై మీకున్న విశ్వాసం ఏందని? 100% నాకు నమ్మకం. తానిచ్చిన మాట ప్రకారం తను నిలబడతాడనే నమ్మకం నాకుంది. నేను అడగాల్సిన అవసరం లేదు. ఒకటి. రెండవది, నేను అనుకుంటా ఉన్నా, నాకు తెలిసినంతవరకు ఈ అవాంతరాలు, ఈ ఇబ్బందులు నా జీవితంలో నేను ఎవరి మీద చేజాపి బతకలేదు. కానీ నన్ను ఎక్కడైనా ఒక దగ్గర నా క్యారెక్టర్ని దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు, అంతకుముందు కూడా
అదేదో మంత్రి పదవి చర్చకు వచ్చే వరకైనా ఏదో ఒకటి చేద్దామని, తర్వాత మొన్న కూడా ఇదే రాగానే మళ్ళీ ఏదో ఒకటి చేద్దామని ఆపే ప్రయత్నమే. ఇది ఒక చిలిపి ప్రయత్నం. ఈ రాక్షస మనస్తత్వం ఉన్న వాళ్ళు చేసేటువంటి ప్రయత్నమే తప్ప దానిలో గురించి నేను కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. నేనేందో, నా క్యారెక్టర్ ఏందో పెద్దలు రేవంత్ రెడ్డి గారికి పర్సనల్గా తెలుసు. ఎందుకంటే అది రాహుల్ గాంధీ గారి పాదయాత్ర కావచ్చు, ఈ రాష్ట్రంలో అధికారం రాకనే ముందు పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన చేసిన పాదయాత్రలు కావచ్చు, ఆదిలాబాద్ జిల్లా కానుంచి ఈ రాష్ట్రంలో నలుమూలలు ఎక్కడెక్కడ రేవంత్ రెడ్డి గారి కార్యక్రమాలు తీసుకుంటే అక్కడెక్కడ ఇన్ఛార్జ్గా ఉండి తన పని చేయించుకున్న స్థితిగతులు రేవంత్ రెడ్డి గారికి తెలుసు, సీఎం గారికి తెలుసు, సిస్టమ్కి కూడా తెలుసు. కాబట్టి ఇటువంటివి ఇబ్బంది పెడదాం, మానసికంగా కుంగేటట్టు చేద్దామనేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదనుకుంటున్నా. నేను వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నా. నేను ఈ కామెంట్ చేసే అవసరం లేదు. ఇంకా రాజకీయాలలో కొంత క్యారెక్టర్గా బతుకుదామనేటువంటి ఆలోచన ఉన్నటువంటి మాలాంటి వ్యక్తులని కూడా ఈ విధంగా చేయడం వల్ల కొంత తృప్తిపడొచ్చేమో తప్ప సమయం సందర్భం వచ్చిన నాడు ఖచ్చితంగా వాళ్ళు తమకు తామే బాధపడే దినం వస్తుంది. అరే ఇట్లా చేసేది లేకుండే అనేటువంటి సందర్భం వస్తుంది. ఇంకా ఇవన్నీ కూడా అలవాటు చేసుకొని ఇది వరకు వచ్చినాం. ఈ 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇట్లా 1,00,000 అవమానాలు ఇట్లా జరిగిన తర్వాతనే ఈరోజు ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్నాం. కాబట్టి ఇంకా మారుతారని అనుకుంటున్నాం మా ప్రాంత ప్రజలు. ఇంకా మారలేదు. ఇంకా ఎవరో చెప్తే చేస్తే ఒక కుటిలమైన, కుతంత్రమైన, కొత్త రకమైన సంస్కృతికి మా వాళ్ళు తెరలేపారు. మరి ఈ కాయిదాల వల్ల, దీనిల వల్ల కొంత చర్చకు రావచ్చేమో కానీ ఈ కాయిదాలు ఇవి నిజమే అయి ఉండింటే నా జీవితంలో కౌన్సిలర్ కాడ నుంచి మా తమ్ముడు కౌన్సిలర్ గెలిపించేవాళ్ళు కాదు, నన్ను సర్పంచ్ని గెలిపించేవాళ్ళు కాదు.